إن الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. وقد قال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله السميع العليم من الشيطان الرجيم، من همزه ونفخه ونفثه. يوم نقول لجهنم هل امتلأت وتقول هل من مزيد، وأزلفت الجنة للمتقين غير بعيد. هذا ما توعدون لكل أواب حفيظ، من خشي الرحمن بالغيب وجاء بقلب منيب. ادخلوها بسلام، ذلك يوم الخلود، لهم ما يشاءون فيها ولدينا مزيد. وقال تعالى في موضع آخر: واتقوا فتنة لا تصيبن الذين ظلموا منكم خاصة واعلموا أن الله شديد العقاب. وقال النبي صلى الله عليه وسلم: ستكون فتن القاعد فيها خير من القائم، والقائم فيها خير من الماشي، والماشي فيها خير من الساعي. సమస్త పొగడ్తలు ప్రశంసలు కృతజ్ఞతలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే శోభిస్తాయి. ఎందుకంటే ఆయనే మనందరి సృష్టికర్త, మనందరి పాలకుడు, పోషకుడు, ఇహపరాల యజమాని. ఆయన తన దయతో, తన కృపతో మానవ సమాజాన్ని ఉనికిలోకి తీసుకువచ్చిన తర్వాత మనిషికి అవసరమున్నటువంటి సమస్త అవసరాలను ఆయన పూర్తి చేశాడు.
అన్నిటిలోకెల్లా అతి ముఖ్యమైనటువంటి అతి ప్రథమమైనటువంటి అవసరము మనిషికి మార్గదర్శకత్వము చేయడము, సన్మార్గము, రుజుమార్గము, స్వర్గపు మార్గం వైపునకు దారి చూపించడము. దీనిని ఆయన ప్రతి కాలంలో ప్రతి యుగములో ప్రవక్తలను దైవ సందేశకులను పంపుతూ ఈ అవసరాన్ని పూర్తి చేశాడు. ఇంకా ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త సర్వజనుల కోసము కారుణ్యంగా మహనీయ ప్రవక్త, మహోపకారి, హృదయాల విజయిత, మనందరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపి ఈ ప్రవక్తల యొక్క పరంపరను పూర్తి చేశాడు. అల్లాహ్ యొక్క కోటాను కోట్ల శుభాలు, కారుణ్యాలు సమస్త ప్రవక్తలపై వర్షించుగాక. ప్రత్యేకంగా ఇమాముల్ అంబియా రహ్మతుల్ లిల్ ఆలమీన్ సయ్యిదు ఉల్ది ఆదం మనందరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కలుగుగాక. ఈ ధార్మిక సోదర సోదరిమణులారా, మహాశ్రేయులారా, ఈరోజు ఖుత్బాలో మీ ముందు చదవబడినటువంటి ఖురాన్ యొక్క వాక్యము మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ప్రవచనం. ఇది సూచించేటువంటి అంశము ఫిత్నాల యొక్క ఈ కాలములో ఒక ముస్లిం ఏ విధమైనటువంటి ఆలోచనని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని సూచిస్తాయి. ఇదే అంశంపై ఇన్షా అల్లాహ్ పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క వాక్యాల వెలుగులో మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ప్రవచనాల వెలుగులో మీ ముందు ఉంచబోతున్నాము. ఫిత్నాల యొక్క ఈ కాలంలో, ఉపద్రవాల యొక్క ఈ కాలంలో మేము ఏ విధమైనటువంటి స్థిరత్వాన్ని ప్రదర్శించాలి, అన్నిటికన్నా ముందు అరబీ భాషలో ఉన్నటువంటి ఈ పదము ఫిత్నా, దీన్ని మేము తెలుగు భాషలో సాధారణంగా ఉపద్రవము, ఉపద్రవాలు అనేటువంటి పదంతో తర్జుమా చేస్తాము. ఫిత్నా అనేటువంటి పదానికి భాషాపరంగా దీని అర్థం ఏమిటి? ఫిత్నా, దీని గురించి అహ్లే లుగత్, భాష యొక్క అరబీ భాష యొక్క జ్ఞానం కలిగినటువంటి వారు ఏమంటున్నారంటే, ఇదా ఫుతినతి ذهب والفضة, ఈ పదము వెండి మరియు బంగారమును అగ్నిలో తప్పించినప్పుడు, కాల్చినప్పుడు దానిలో ఉన్నటువంటి వెండి బంగారము అసలైనదా లేకపోతే ఇది నకిలీదా అనేది తేల్చి చెప్పడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఫిత్నా అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. వెండిని బంగారాన్ని బాగా దహించినప్పుడు అది అసలైనదా లేకపోతే నకిలీదా అనేది అర్థమవుతుంది. ఆ యొక్క సందర్భంలో ఫిత్నా అనేటువంటి పదము అరబీ భాషలో ఉపయోగిస్తారు. దీని యొక్క అర్థాన్ని మరింతగా వివరిస్తూ అహ్లే లుగత్ చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఫిత్నా అనేటువంటి పదానికి అర్థము పరీక్ష, టెస్ట్ చేయడము, ఇమ్తిహాన్ అని చాలా మంది అహ్లే లుగత్ దీని అర్థాన్ని వివరించారు. అయితే అహ్లే లుగత్ భాష యొక్క పరిజ్ఞానం కలిగినటువంటి వారి యొక్క ఈ అర్థము షరియత్ పరంగా, ఇస్లాం పరంగా ఫిత్నా యొక్క అర్థానికి ఏదైతే షరియత్ మనకు తెలియజేస్తుందో దానికి దీని చాలా ఏ మాత్రం వ్యత్యాసం లేనే లేదు. ఖురాన్ గ్రంథంలో కూడాను, మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ప్రవచనంలో కూడాను ఫిత్నా అనేటువంటి పదానికి అర్థము అల్ ఇఖ్తిబార్, అల్ ఇమ్తిహాన్ అనగా పరీక్ష అనేటువంటి అర్థమే మనకు వస్తుంది. సూరా బకరాలో ఆ యొక్క వాక్యాన్ని గనక మనం గమనించినట్లయితే, ఎందులో అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సిహ్ర్, జాదు యొక్క విషయాన్ని సూచిస్తూ ఆ సంఘటన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు, వత్తబఉ మా తత్లు షయాతీన్ అలా ముల్కి సులైమాన్.
సులైమాన్ చేతబడి ఒక జ్ఞానము నేర్పించారు అని యహూద్ ఏదైతే నింద మోపేవారో ఆ నిందను అరికట్టుతూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినటువంటి మాట, ఇది శైతానుల యొక్క పన్నాగము. శైతానులే చేతబడి యొక్క జ్ఞానాన్ని, జాదు యొక్క జ్ఞానాన్ని, సిహర్ని ప్రజల మధ్య వ్యాపింపజేశారు అనేటువంటి వాస్తవాన్ని బట్టబయలు చేస్తున్నటువంటి ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సంఘటనని గుర్తు చేశారు. ఏమిటా సంఘటన? واتبعوا ما تتلو الشياطين على ملك سليمان وما كفر سليمان ولكن الشياطين كفروا يعلمون الناس السحر وما أنزل على الملكين ببابل هاروت وماروت وما يعلمان من أحد حتى يقولا إنما نحن فتنة. ఇద్దరు దేవదూతలతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక జ్ఞానాన్ని బాబిల్ ప్రాంతంలో అవతరింపజేశారు. ఆ జ్ఞానాన్ని ప్రజలు వచ్చి నేర్చుకునేటువంటి సందర్భంలో ఆ ఇద్దరు దైవదూతలు హారూత్ మరియు మారూత్ వీరిద్దరు కూడా ప్రజలకు ఇన్నమా నహ్ను ఫిత్నా, మేము ఒక పరీక్ష మాత్రమే, మీరు ఈ జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత కుఫ్ర్కి పాల్పడమాకండి, అవిశ్వాసానికి పాల్పడమాకండి అని హితబోధన చేసేవారు. ఇక్కడ ఫిత్నా అనేటువంటి పదము పరీక్ష అనేటువంటి అర్థానికి ఉపయోగించడం జరిగింది. ఇలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఫిత్నా అనేటువంటి పదము, లేకపోతే ఫితన్ ఉపద్రవము, ఉపద్రవాలు, ఇది పరీక్ష అనేటువంటి అర్థానికి ఎన్నో చోట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపయోగించారు. ఉదాహరణకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ అని తెలియజేశారు. ప్రతి ప్రాణి చావు యొక్క రుచి చూడాల్సిందే. వనబ్లూకుం బిశ్శర్రి వల్ ఖైరి ఫిత్నా, ఇక మీ జీవితంలో మంచి చెడుల ద్వారా మేము పరీక్షిస్తాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫిత్నా యొక్క అర్థము పరీక్ష అని స్పష్టం చేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఖురాన్ యొక్క వాక్యాలు ఫిత్నా అనేటువంటి పదానికి అర్థము పరీక్ష అని చెప్పడం జరిగింది. ఆ పరీక్ష ఏ విధంగా ఉంటుంది? ఇదే వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు, వనబ్లూకుం బిశ్శర్రి వల్ ఖైరి ఫిత్నా, షర్ మరియు ఖైర్, చెడు మరియు మంచి మీ జీవితాల్లో మేము ఇచ్చి మేము పరీక్షిస్తాము. పరీక్ష అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి మరియు చెడు ద్వారా తీసుకుంటాడు. సూర బకరాలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అల్లాహ్ తఆలా అంటున్నారు, వజ్కురూని అజ్కురుకుం వష్కురూలి వలా తక్ఫురూన్ యా అయ్యుహల్లదీన ఆమను ఇస్తঈను బిస్సబ్రి వస్సలా. దాని తర్వాత అల్లాహ్ అంటున్నారు, మేము మీ యొక్క ప్రాణాలను, మీలో ఉన్నటువంటి ప్రాణాలను తీసుకొని ఫలాలను, ఇంకా మీ యొక్క వ్యాపారంలో నష్టాన్ని చేకూర్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తారు. సోదర మహాశైలారా, మొత్తానికి చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ ఫిత్నా, దీని యొక్క అర్థము, ఫిత్నా యొక్క అర్థము పరీక్ష. ఈ పరీక్ష అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి మరియు చెడుల ద్వారా తీసుకుంటారు. ఈ విషయం మన ముందు స్పష్టమైన తర్వాత ఆ మంచి చెడులు ఏమిటో మనం తెలుసుకుందాము. ఈ మంచి చెడుల ద్వారా అల్లాహ్ మమ్మల్ని పరీక్షిస్తాడు. సాధారణమైనటువంటి భాషలో, అర్థమయ్యేటువంటి భాషలో వివరించాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ లోకంలో మమ్మల్ని పంపించింది, ఈ లోకంలో మా యొక్క ఉనికిని ఉంచింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షించడానికి. దీన్ని ఏ ముస్లిం కూడాను నిరాకరించలేడు. ఈ ప్రపంచమే ఒక పరీక్షాలయం అనేటువంటి వాస్తవాన్ని మేము తోసిపుచ్చలేము. చాలా మంది మనలో ఈ లోకంలో హాయిగా, ప్రశాంతంగా, ఎలాంటి పరీక్ష లేకుండా జీవించాలని అనుకుంటారు. మనం చూస్తూ ఉంటాము, బలహీనమైనటువంటి మమ్మల్లోని ఎంతో మంది బలహీనమైనటువంటి ఈమాన్ కలిగినటువంటి వారు సమస్యలు వచ్చి పడినప్పుడు, ఆపదలు వచ్చి పడినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు వెంటనే ఈమాన్ యొక్క దారిని విడిచిపెడతారు. వారు అనుకుంటారు, ఈ లోకాన్ని మనం హాయిగా, ప్రశాంతంగా స్వర్గంలో గడిపినట్టు గడిపేయాలి. కానీ సోదర మహాశైలారా, ఇది అసాధ్యము. ఇది అసాధ్యం, ఎంత మాత్రము జరిగే పని కాదు. ఎందుకంటే ఈ లోకమే పరీక్షా నిమిత్తము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ లోకంలో మమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్ష యొక్క ప్రక్రియే ఫిత్నా. దీనిని ఫిత్నా అని అంటారు. ఆ ఫిత్నా అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షర్ మరియు ఖైర్, మంచి మరియు చెడుల ద్వారా అల్లాహ్ పరీక్షిస్తాడు. అయితే సోదర మహాశైలారా, కొన్ని విషయాలు మీ ముందు ఉంచి ఈ ఫిత్నాల యొక్క సందర్భంలో, ఉపద్రవాల యొక్క సందర్భంలో స్థిరంగా మేము ఏ విధంగా ఉండాలి, దీని గురించి ఖురాన్ మరియు హదీస్ మనకు ఏం బోధిస్తుందో తెలుసుకుందాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షర్ మరియు ఖైర్, చెడు ద్వారా మరియు మంచి ద్వారా మమ్మల్ని పరీక్షిస్తాడు. చెడు ద్వారా, కీడు
ఆపద, సమస్యలు, బాధలు ఇవన్నీ మన జీవితాల్లో వస్తాయి. అల్లాహ్ దీని ద్వారా మమ్మల్ని పరీక్షించాలనుకుంటున్నాడు. దీనికన్నా ముందు మనము మంచి ద్వారా అల్లాహ్ ఏ విధంగా పరీక్షిస్తాడో తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు మేలు చేసి పరీక్షిస్తాడు. ఇన్నమా అమ్వాలుకుం వ ఔలాదుకుం ఫిత్నా. ఈ సిరి సంపదలు, సంతానము మీకోసం ఫిత్నా, మీకోసం ఒక పరీక్ష. ఈ యొక్క పరీక్షలో మీరు నెగ్గాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సందేశం ఇవ్వడం జరిగింది. సంపాదన మరియు సంతానము, అదే విధంగా మరొక వాక్యంలో భార్యలు అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏ విధంగా పరీక్ష? మనము సంపాదిస్తున్నాము భార్య పిల్లల్ని పోషించడానికి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనిని పరీక్షగా ఎలా తెలియజేశాడు మనం ఒకసారి పరిశీలిద్దాము. ప్రతి ముస్లింపై 5 పూటలు నమాజ్ ఫర్జ్. ప్రతి ముస్లింపై రమజాన్లో ఉపవాసాలు ఉండడం ఫర్జ్. ప్రతి ముస్లింపై స్తోమత కలిగి ఉన్నట్లయితే అతను జకాత్ చెల్లించడము, ఇంకా హజ్ చేయడము తప్పనిసరి. ఇవన్నీ కూడాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ముస్లింపై ఫర్జ్ చేశారు. ఇందులో అధిక ఆరాధనలు ధనము ద్వారా పూర్తవుతాయి. ఇంకా అదే విధంగా శరీరం యొక్క అవయవాల ద్వారా పూర్తవుతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు, మంచి సంపద ఇచ్చి ఉన్నాడు. అయితే ఈ సంపద ద్వారా, అతని మంచి ఆరోగ్యం ద్వారా అతను గనక ఈ ఆరాధనలు పూర్తి చేయలేకపోతున్నాడు. దానికి అడ్డు వచ్చేటువంటి కారణాలు ప్రథమంగా ఇవే. ఒకటి సంతానము, రెండవది భార్య. చాలా మంది మనలో ఇదే వంక చూపించి పిల్ల పాపల్ని పోషించాలి, లేకపోతే నా యొక్క రోజు ఎలా గడుస్తుంది, ఈ యొక్క కారణాన్ని ముందుంచి అల్లాహ్ యొక్క ఆరాధనకు దూరంగా ఉంటున్నారు. అయితే మేము ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా మమ్మల్ని పరీక్షిస్తున్నాడు. అల్లాహ్ మాకు మేలు చేసి పరీక్షిస్తాడు. అల్లాహ్ సంతానం ఇచ్చి పరీక్షిస్తాడు. ఈ సంతానము కలిగిన తర్వాత ఇతను ధర్మంపై నిలకడగా ఉండగలడా లేదా? వివాహం జరిగిన తర్వాత, భార్య వచ్చిన తర్వాత ఇతను ధర్మంపై నిలకడగా ఉండగలడా లేడా? ధర్మం యొక్క మార్గంలో ఉండగలడా లేడా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వరాలను ఇచ్చి, అనుగ్రహాలను ఇచ్చి పరీక్షిస్తాడు. సోదరమాసైలారా, ఈ యొక్క అంశంపై చర్చించాలంటే సమయం చాలా కావాలి. కానీ నేను కొన్ని ఇషారా కినాయాలతో, సైగలతో కొన్ని విషయాలపై సూచిస్తూ నేను ముందుకు సాగుతాను. ఎందుకంటే అల్హమ్దులిల్లాహ్ మనలో ప్రతి వ్యక్తి కూడా విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేలు చేసి మమ్మల్ని పరీక్షిస్తాడు. ఇతను నేను ఇచ్చినటువంటి అనుగ్రహాలను ఉపయోగించుకుంటూ నాకు కృతజ్ఞత తెలియజేస్తాడా లేదా? ఇదే విషయాన్ని హజరత్ అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఈ యొక్క వాక్యం యొక్క తఫ్సీరులో తెలియజేస్తున్నారు. ఇమాం ఇబ్న్ కసీర్ రహిమహుల్లా వారు ఈ వాక్యాన్ని తఫ్సీర్ ఇబ్న్ కసీర్లో పొందపరిచి అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనాన్ని ముందుంచడం జరిగింది. హజరత్ అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, వనబ్లూకుం యఖూలు నబ్తలీకుం బిశ్శర్రి వల్ ఖైరి ఫిత్నా బిశ్శిద్దతి వర్రఖాయి వస్సిహ్హతి వస్సఖ్మి వల్ గినా వల్ ఫఖ్ర్ వల్ హలాల్ వల్ హరామ్ వత్తాఅ వల్ మాసియా. అల్లాహ్ తఆలా పరీక్షిస్తాడు. ఏ విధంగా పరీక్షిస్తాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కఠినమైనటువంటి స్థితులను ఇచ్చి, మంచి ఆరోగ్యము ఇచ్చి, అదే విధంగా రోగముని ఇచ్చి, అదే విధంగా ధనాన్ని ఇచ్చి, ధనాన్ని తీసుకొని, ఇంకా అదే విధంగా అల్లాహ్ యొక్క ఆరాధన మరియు అల్లాహ్ యొక్క అవిధేయత, అన్ని విషయాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్ష తీసుకుంటాడు. సోదర మహాశైలారా, ఒక వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు సహనంతో ఉండగలడు. ఇప్పుడే మన రంజాన్ నెల గతించింది. ఉదయం నుండి సాయంత్రం వరకు మనము సహనంతో ఉండగలిగాము, ఆకలితో ఉండగలిగాము, సబర్ చేయగలిగాము. కానీ అదే విధంగా ఒక వ్యక్తి సాధారణ రోజుల్లో ఆకలితో ఉన్నాడు, అతని ముందు ఏదైనా మంచి ఆహారం పెట్టడం జరిగింది తినమని, కానీ నువ్వు సబర్ చేయి, కాసేపు సబర్ చేయలేడు, మనసు కొట్టుకుంటుంది తినాలి అని. ఇది ఉదాహరణ దేనికోసం అంటే, మనిషి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో అందులో అల్లాహ్కు కృతజ్ఞత తెలియజేసుకుంటాడా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలని సరైన రీతిలో ఉపయోగించగలుగుతాడా?
ఇది ఒక గొప్ప పరీక్ష. సోదర మహాశైలారా, ఈ విషయాన్ని నేను ఇక్కడ ఆపుతూ ముందుకు మన అసలైనటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని ముందుకు సాగించాలనుకుంటున్నా. అదేమిటంటే షర్, కీడు, బాధలు, నష్టాలు ఇవి కూడా మన జీవితాల్లో వచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ఏదో ఒక రకంగా ఇబ్బంది, ఆపద, నష్టాన్ని కలుగజేసి పరీక్షిస్తాడు. ఒక ముస్లిం అతని యొక్క ఈమాన్ ఏ విధంగా ఉండాలి, దీనికోసము అతను ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చరిత్ర చదవాలి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చరిత్రలో సహాబా రదియల్లాహు తఆలా అన్హుం వారి యొక్క పూర్తి జీవితము మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇస్లాం ధర్మం ఎప్పుడైతే ప్రథమ దశలో ఉందో అప్పుడు ఎంతో మంది ముస్లింలు కఠినమైనటువంటి సమయాన్ని గడిపారు. దానిని మన ముందుంచి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఫిత్నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుండి వచ్చేటువంటి పరీక్ష ఇది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మంలో ఉన్నటువంటి వారిని పరీక్షిస్తాడు. అహసిబన్నాసు అన్ యుత్రకు అన్ యఖూలు ఆమన్నా వహుం లా యుఫ్తనూన్. ప్రజలు ఈ అనుమానంలో ఉన్నారేమో, వారు మేము విశ్వసించాము అని చెబితే సరిపోతుంది, మేము ఇస్లాం స్వీకరించాము అని చెబితే సరిపోతుంది, అల్లాహ్ వారిని విడిచిపెడతాడు, ఇంకా వారు హాయిగా జీవితం గడుపుతారేమో అని వారు అనుమానిస్తున్నారా? లేదు, వారిని పరీక్షించడం జరుగుతుంది. వారిని ఎందుకని పరీక్షించడం జరుగుతుంది? ఎవరు సత్యవంతులో, ఎవరు అసత్యవంతులో, ఎవరి యొక్క ఈమాన్ నిజమైనదో, ఎవరి మనసులో అయితే కపటం ఉందో, వీరిద్దరి మధ్య భేదం అనేది, వ్యత్యాసం అనేది స్పష్టం అవ్వాలనే ఉద్దేశంతోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యాన్ని తెలియజేసి మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తాడు. ఈమాన్ యొక్క మార్గంలో, ఇస్లాం యొక్క మార్గంలో ఉన్నప్పుడు పరీక్షకి గల కారణము కేవలం ఒకటే, ఈమాన్ మరియు కుఫ్ర్, ఈమాన్ మరియు నిఫాక్, ఈమాన్ మరియు షిర్క్ ఇది వేరు వేరు అయిపోవాలి. సోదర మహాశైలారా, సహాబా రదియల్లాహు తఆలా అన్హుం ఎప్పుడైతే వారు ఈమాన్ స్వీకరించారో, ఇస్లాం స్వీకరించారో, అల్లాహ్ మార్గంలో వచ్చారో చాలా కష్టాలు పడ్డారు. ఆ యొక్క కష్ట సందర్భంలో ఎలాంటి స్థితిగతులు జరిగాయో చరిత్ర చదివితే వింటే మనకు అర్థమవుతుంది. అయితే నేను చెప్పబోతున్నటువంటి విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈమాన్ యొక్క మార్గంలో ఉన్నప్పుడు పరీక్షిస్తాడు. ఇది ఒకటి. రెండవది, అల్లాహ్ యొక్క ఫిత్నా ఏ విధంగా వస్తుందంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితాల్లో రెండు విధాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తాడు. ఒకటి, మన కళ్ళ ముందు, మన జీవితంలో, మన యొక్క కాలంలో చెడు పూర్తిగా వ్యాపిస్తుంది. ఆ చెడు ఎంతగా వ్యాపిస్తుంది అంటే, ఒక ఈమాన్ కలిగినటువంటి వ్యక్తి దాని నుండి బయట పడతాడా లేదా అనేది. అదే విధంగా రెండవది ఫిత్నా, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుండి వచ్చేటువంటి ఒక శిక్ష. ఈ రెండు విషయాల్ని మీ ముందు ఉంచి నా మాటను ముగిస్తాను. ఇంకా ఈ యొక్క స్థితిలో ఏ విధంగా మనం స్థిరత్వాన్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని సూచించి ఇన్షాల్లా నా మాటను ముగిస్తాను. ముందుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్లో, ధర్మంలో, ఈమాన్ యొక్క మార్గంలో ఉన్నప్పుడు ఏ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తాడు? తౌహీద్ మరియు షిర్క్ ద్వారా, కుఫ్ర్ మరియు ఈమాన్ ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తాడు. అన్నిటికన్నా ప్రథమమైనటువంటి పరీక్ష తౌహీద్ మరియు షిర్క్. చిన్న ఉదాహరణ, మనకు ఎప్పుడైనా సరే, ఏదైనా సరే అనారోగ్య స్థితికి గురైనప్పుడు ఇది కూడా ఒక పరీక్ష. ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అన్ని విషయాలు ఇక్కడ సమకూర్చడము ఇది అసాధ్యము. కొన్ని విషయాలని సైగ చేస్తూ ముందుకు సాగిస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పరీక్ష, ఈ యొక్క సందర్భంలో మేము అనారోగ్యానికి గురైనప్పుడు అల్లాహ్ యొక్క పరీక్ష ఏమిటంటే, ఈ నా దాసుడు ఈ యొక్క స్థితిలో, అనారోగ్య స్థితిలో నాపై నమ్మకాన్ని కలిగి ఉంటాడా, లేదా అతను షిర్కుకు గురవుతాడా? ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము, మన ముస్లిం సమాజంలో ఎంతో మంది ఈ యొక్క స్థితిలో, అనారోగ్య స్థితులు అయినా సరే, అది మానసికంగా అయినా శారీరకంగా అయినా సరే, అనారోగ్య స్థితికి గురైనప్పుడు
అల్లాహ్పై భారం వేసి దానికోసము ఎంత చికిత్స అవసరమైందో దాన్ని పూర్తి చేసుకుంటున్నారా? లేదా అనారోగ్య స్థితిలో ఈరోజు మన ముస్లిం సోదరులు దర్గాలని, తాయత్తులు అని, యంత్రాలని, లేకపోతే ఫలా ఇమాము గారు, ఫలా హాఫిజీ, ఫలా వ్యక్తి అతను దమ్ చేస్తే, ఊదితే నాకు నయం అయిపోతుంది అని వారి మార్గంలోకి వెళ్తున్నారా మనం చూడగలుగుతున్నాము. ఇదే అల్లాహ్ యొక్క పరీక్ష. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌహీద్ మరియు షిర్క్, ఈమాన్ మరియు కుఫ్ర్, సున్నత్ మరియు బిదఅత్ మధ్య వ్యత్యాసము చూపించడానికి, ఎవరు నిజమైనటువంటి ఈమాన్ కలిగి ఉన్నారు, ఎవరి యొక్క ఈమాన్ కేవలం నోటి మాట మాత్రమే, ఇది స్పష్టం చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధమైనటువంటి ఫిత్నా, ఈ విధమైనటువంటి ఆజ్మాయిష్, ఈ విధమైనటువంటి ఇఖ్తిబార్ పరీక్ష అల్లాహ్ తీసుకుంటాడు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అదే విధంగా ఈ సమాజంలో, నేడు సమాజంలో ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో ఫిత్నాలు మన ముస్లిం సమాజంలో వ్యాపిస్తూ పోతున్నాయి. అది షిర్క్ యొక్క ఫిత్నా అయినా సరే, బిదఅత్ యొక్క ఫిత్నా అయినా సరే, ఇంకా అదే విధంగా ఇన్కారే హదీసుల యొక్క నిరాకరణ యొక్క ఫిత్నా అయినా సరే, జిహాలత్ అజ్ఞానం యొక్క ఫిత్నా అయినా సరే, సోషల్ మీడియా యొక్క ఫిత్నా అయినా సరే, టీవీ సినిమాల సీరియల్ యొక్క ఫిత్నా అయినా సరే, ఈరోజు ముస్లిం సమాజము పెద్ద ఫిత్నాల నుండి, షిర్క్ నుండి తీసుకొని చిన్న చిన్నపాటి ఫిత్నాలలో ఏ విధంగా పడిపోయి ఉన్నారో మనం గమనించగలుగుతున్నాము. అయితే ఈ ఫిత్నాలను తొలగించడానికి లేకపోతే దాని నుండి మనం దూరంగా ఉండడానికి, ఇలాంటి ఫిత్నాల కాలంలో మేము మన యొక్క ఈమాన్ని స్థిరత్వంగా ఉంచుకోవడానికి ఏం మార్గం ఉంది? దాని యొక్క మార్గము, మొట్టమొదటి విషయము నేను మీ ముందు ఉంచుతాను. అది అల్ ఇస్తిఆదతు బిల్లాహి మినల్ ఫితన్. ఇలాంటి ఫిత్నాల యొక్క సందర్భంలో మేము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో శరణు వేడుకోవాలి. అది పెద్దపాటి ఫిత్నా అయినా సరే, షిర్క్ నుండి అయినా సరే, ఒక చిన్నపాటి ఫిత్నా మొబైల్ ఫోన్ అయినా సరే. మొబైల్ ఫోన్ మన కోసం ఒక వరం కూడాను, ఒక పరీక్ష కూడాను. అయితే ఇలాంటి సందర్భాల్లో, ఈ ఫిత్నాల యొక్క కాలంలో మేమేం చేయాలి? అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి. మమ్మల్ని మేము ఈ ఫిత్నాల నుండి రక్షించుకోవాలనుకుంటే ఒక పెద్ద మహాశక్తి మాత్రమే మమ్మల్ని దీని నుండి రక్షించగలుగుతుంది. అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శరణము. మనం నమాజులు చదువుతూ ఉంటాము. అత్తహియాతులో కూర్చున్న తర్వాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చక్కటి దుఆ నేర్పించారు. అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మిన్ అజాబిల్ ఖబ్రి వ అఊదు బిక మిన్ ఫిత్నతిల్ మసీహిద్ దజ్జాల్ వ అఊదు బిక మిన్ ఫిత్నతిల్ మహ్యా వ ఫిత్నతిల్ మమాత్. ఇది ప్రవక్త వారి యొక్క బోధన, ప్రవక్త వారి యొక్క సున్నత్, ప్రవక్త వారి యొక్క మనకు ఇచ్చినటువంటి శిక్షణ. ప్రవక్త వారు మహ్యా వల్ మమాత్, జీవితం యొక్క, మరణం యొక్క, అనగా ఈ లోకం యొక్క ప్రతి ఫిత్నా నుండి శరణు వేడుకునేవారు ఈ నమాజ్, ప్రతి నమాజుల్లో. దీని ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఫిత్నాలు, ఉపద్రవాలు అధికమైపోతాయో అప్పుడు మేము అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి. ఓ అల్లాహ్, నన్ను ఈ ఫిత్నాల యొక్క బారి నుండి రక్షించు. లేదండి, నా దగ్గర ఈమాన్ చాలా గొప్పది, నేను చాలా పెద్ద నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తిని, నన్ను ఎవ్వరేం చేయలేరు, నేను షిర్క్లో పడలేను, నేను బిదఅత్ కార్యాల జోలికి వెళ్ళను, నేను ఫలా చెడు కార్యాలు అసలు పడలేను, నా ఈమాన్ చాలా గట్టిది, బలమైనది, ఎవ్వరు ఈ ఛాలెంజ్ చేయలేరు. చెయ్యడం కూడాను ఒక నేరం. ఇది స్వయంగా మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫిత్నాల యొక్క బారి నుండి, ఉపద్రవాల యొక్క బారి నుండి శరణు వేడుకుంటున్నారే, మా యొక్క ఈమాన్ ఎంత ప్రవక్త వారి ఈమాన్ ఉంది. కాబట్టి మొట్టమొదటి విషయం మనం ఏదైతే చెయ్యాలో అది అల్లాహ్తో శరణు వేడుకోవాలి. వల్ల ఈ ప్రపంచం యొక్క, ఈ లోకం యొక్క ఎన్ని ఉపద్రవాలైతే ఉన్నాయో, ఎన్ని ఫిత్నాలైతే ఉన్నాయో వాటన్నిటి నుండి నీ శరణు వేడుకుంటున్నాను, నీ రక్షణలోకి నేను వస్తున్నాను. రెండవది, ఈ విధమైనటువంటి చెడు ఫిత్నాల నుండి మనం దూరంగా పరిగెత్తాలి. అది షిర్క్ అయినా, బిదఅత్ అయినా, ఇన్కారే హదీస్ అయినా, జిహాలత్ అయినా, అజ్ఞానమైన, అదే విధంగా సమాజంలో ఉన్నటువంటి అశ్లీలత, మహిళల యొక్క ఫిత్నా, ఇంకా అదే విధంగా ఈ మొబైల్ ఫోన్ల యొక్క ఫిత్నా, ఇంకా అదే విధంగా ఇంటర్నెట్ యొక్క ఫిత్నా. ప్రత్యేకంగా నవ యువకులు, యంగర్స్ ఎవరైతే ఉన్నారో, నేను వారిని విన్నపించుకుంటున్నాను, మీరు ఒంటరితనాన్ని విడిచిపెట్టండి, మంచి స్నేహాన్ని అవలంబించండి.
ఈనాటి కాలంలో ఒక వ్యక్తి, ఒక యువకుడు ఎంతో దూరం అశ్లీలమైనటువంటి కార్యాలకి, నీచమైనటువంటి కార్యాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జేబులో నుండి ఫోన్ తీసాము, ఇలా కూర్చున్నాము, చాలా సింపుల్. ఈరోజు పాపాలు కూడా పెట్టుకోవడం. ఒంటరితనాన్ని విడిచిపెట్టండి, నలుగురితో కలిసి ఉండండి, అది కూడాను మంచి స్నేహితులతో. ప్రవక్త వారు అంటున్నారు, ఖురాన్ యొక్క వాక్యము, దీని యొక్క వాక్యము నేను సగమే చదువుతున్నాను, దాని తర్వాత పూర్తి వాక్యము తర్వాత రెండవ పార్ట్లు చదువుతాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అన్ఫాల్ 25వ ఆయతులో అంటున్నారు, వత్తకు ఫిత్నతన్, మీరు ఈ ఫిత్నాల నుండి జాగ్రత్త వహించండి. ఈ ఫిత్నాల నుండి మీరు జాగ్రత్త వహించండి. దీని అర్థం ఏమిటి? మీరు జాగ్రత్తగా ఉండండి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులో అంటున్నారు, ఎవరైతే త్వరలోనే ఫిత్నాల యొక్క కాలము రానున్నది, ప్రవక్త వారు అంటున్నారు త్వరలోని ఫిత్నాలు అధికమవబోతున్నాయి. ఆ యొక్క ఫిత్నాల కాలంలో ప్రవక్త వారు అంటున్నారు, అల్ ఖాయిదు ఫీహా ఖైరు మినల్ ఖాయిమి, కూర్చున్నటువంటి వ్యక్తి నిలబడి ఉన్నటువంటి వ్యక్తి కన్నా ఉత్తముడు, మేలైన వాడు, మంచివాడు. ఫిత్నాల యొక్క కాలంలో ఉపద్రవాలు, చెడు పూర్తిగా వ్యాపించింది. అలాంటి కాలంలో కూర్చొని, ప్రదేశంలో కూర్చొని ఉన్నటువంటి వ్యక్తి ఎంతో గొప్పవాడు నుంచున్నటువంటి వ్యక్తి కన్నా. దీని అర్థం ఏమిటి? కూర్చొని ఉన్నాడు, ఫిత్నాల నుండి, ఉపద్రవాల నుండి అతను బతికి బయటపడవచ్చు, దాని నుండి అతను దూరంగా ఉండవచ్చు. నుంచొని ఉన్నాడు, అతను ఫిత్నాలకు లొంగిపోవచ్చు, ఫిత్నాలు అతని వద్దకు వచ్చేయచ్చు. అదేవిధంగా ప్రవక్త వారు అంటున్నారు, వల్ ఖాయిము ఫీహా ఖైరుమ్ మినల్ మాషి, నిలబడినటువంటి వ్యక్తి ఉత్తముడు నడిచే వ్యక్తి కన్నా. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు, అతను ఫిత్నాలో పడిపోయే అవకాశం ఉంది, ఇలాంటి చెడ్డ ఉపద్రవాలలో పడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రవక్త వారు అంటున్నారు, వల్ మాషి ఫీహా ఖైరు మినస్ సాయి, పరిగెత్తేవాడి కన్నా నుంచున్నవాడు, నడిచి వెళ్ళేవాడి ఉత్తముడు. దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏమిటంటే, ఫిత్నాలు ఎక్కువ అయిపోయినప్పుడు, ఉపద్రవాలు ఎక్కువైపోయినప్పుడు, చెడు ఎక్కువైపోయినప్పుడు ఆ వ్యక్తి తనను తాను ఆ చెడు నుండి, ఆ ఫిత్నా నుండి, ఆ ఉపద్రవాల నుండి రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. చివరికి మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఎప్పుడైతే ఫిత్నాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటాయో, అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి గొర్రెలు మేపుకుంటూ కొండల్లో, కోనల్లో వెళ్ళిపోయాడు. అక్కడే అతను వాటిని మేపుకుంటూ, వాటి పాలు తాగుకుంటూ ఆ కొండల్లోనే జీవితం గడుపుతున్నాడు. అతను ఎంతో ఉత్తముడు. అలాంటి సందర్భం కూడా వస్తుంది. దీని అర్థం ఏమిటి? అందరూ సిటీని వదిలేసి పల్లెటూళ్ళు వెళ్ళిపోవడం ఎంత మాత్రం కానే కాదు. ఫిత్నాల యొక్క సందర్భంలో మమ్మల్ని మేము వాటిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. కానీ చాలా మంది మనలో ధైర్యవంతులు ఉన్నారు. ఎలాంటి ధైర్యవంతులు? ఈ ఫిత్నాలు నాకేమీ నష్టం చెయ్యవు, నలుగురితో, అందరితో కలిసిమెలిసి ఉండాలి, చాలా మంచిది. కానీ ఎక్కడైతే ఆ ఫిత్నా మా యొక్క ఈమాన్ని హాని కలిగిస్తుందో, మా యొక్క ఇస్లాంని హాని కలిగిస్తుందో, మమ్మల్ని ఆ ఫిత్నాలు పడవేసే అవకాశం ఉందో, అప్పుడు అలాంటి సందర్భంలో వాటి నుండి మనం అడుగు వెనక్కి వేయడమే ఉత్తమము. ఇదే మనకు ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. దాని తర్వాత ఫిత్నాలలో రెండవ రకము ఫిత్నా, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అజాబ్. సోదర మహశైలారా, చెడు చెయ్యడం వల్ల, చెడు జరుగుతున్నప్పుడు చూసి ఊరుకోవడం వల్ల, దానిని ఆపకుండా, అడ్డుకోకుండా ఉండడం వల్ల అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడుతుంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎప్పుడైతే ఇన్కారే మున్కర్, అమర్ బిల్ మారూఫ్, నహీ అనిల్ మున్కర్, ఈ కార్యం ఆగిపోతుందో, మంచి గురించి ఆదేశించడము, చెడుని అడ్డుకోవడము, ఈ కార్యం ముస్లిం సమాజంలో ఎప్పుడైతే ఆగిపోతుందో అల్లాహ్ శిక్ష వచ్చి పడుతుంది. దుర్మార్గుడు, దౌర్జన్యుడైనటువంటి రాజు ముస్లింని ఏలుతాడు. ఆనాడు ముస్లింలు చేతులెత్తి ఎన్ని దువాలు చేసినా వారి దువాలు స్వీకరించబడవు. ఈ హదీస్ మనందరికీ తెలిసింది. ఈ మధ్య కాలంలో ఈ హదీస్ మనం వింటూనే ఉన్నాము. ముస్లిం సమాజంపై వస్తున్నటువంటి స్థితులు, ముస్లిం సమాజంపై వచ్చి పడుతున్నటువంటి సమస్యలు, ముస్లిం సమాజంపై వచ్చి పడినటువంటి కష్టాలు, దీనికి కారణాలు ఎంతో మంది ఎన్నో చెబుతున్నారు. కానీ హదీస్, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఏం చెబుతుంది? కారణం ఒకటే, అదేమిటంటే ఇన్కారే మున్కర్, చెడుని మనము నిరాకరించలేదు,
అమర్ బిల్ మారూఫ్, మంచి మనం ఆదేశించలేదు, అల్లాహ్కి శిక్ష వచ్చి పడింది. దీని తప్ప మరో కారణం లేనే లేదు. కానీ ఇంకో కారణం ప్రవక్త వారు తెలియజేస్తున్నారు. ప్రళయానికి సమీపాన్న ముస్లిం సమాజంపై ఇతర సమాజము ప్రజలు ఏ విధంగానైతే విందు భోజన సందర్భంలో విందుపై ఆకలితో ఉన్నటువంటి వారు ఏ విధంగానైతే దూకి పడతారో, ఆకలితో ఉన్నటువంటి వారు వారి ముందు విందు యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. తలుపు తీశారు, మీరు వెంటనే దావత్తులో కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఎలా మనుషులు విందు భోజనాల్లో పై పడి వచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రళయానికి ముందు ముస్లిం సమాజంపై ఇతర సమాజం వ్యక్తులు దూకి పడతారు. ఈ మాట విన్న తర్వాత సహాబాలు ప్రశ్నించారు, యా రసూలల్లాహ్, ఏమిటి ఆ రోజు మేము చాలా తక్కువ సంఖ్యలో ఉంటామా? ప్రవక్త వారిని నిరాకరించారు. కాదు, ఆ రోజు ఆ కాలంలో ఆనాడు మీరు అధిక సంఖ్యలోనే ఉంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ఇతర సమాజం యొక్క లేకపోతే కాఫిర్ల యొక్క అవిశ్వాసుల యొక్క మనసులో మీ భయము, మీ భీతి, మీ యొక్క రోబ్, మీ యొక్క స్టేటస్ తగ్గిపోతుంది. వారి మనసులో నుండి భయం పోతుంది. మీ యొక్క మర్యాద ఏమీ ఉండదు, మీ యొక్క భీతి భయం అనేది ఏది ఉండదు, రోబ్ ఏది ఉండదు. అదేవిధంగా మీలో అనగా ముస్లింలలో ఒక రోగం అనేది వచ్చేస్తుంది. సహాబాలు ప్రశ్నించారు, ఏమిటి ఆ రోగం యా రసూలల్లాహ్? ప్రవక్త వారు అంటున్నారు, హుబ్బు దునియా కరాహియతుల్ మౌత్, ప్రపంచం యొక్క ప్రేమ మరియు చావు యొక్క భయము లేకపోతే చావు యొక్క అసహ్యము మనసుల్లో వచ్చి పడిపోతుంది. ఇది మనం చూస్తున్నాము. ముస్లిం సమాజము ప్రపంచం వెనకాల ఎలా పరిగెడుతుందో. ప్రపంచం వెనకాల పరిగెత్తడం ఇది చెడ్డ విషయం కాదు. వాస్తవం ఏంటంటే ప్రపంచం మన వెనకాల రావాలి. మేము అల్లాహ్ మార్గంలో ముందు సాగుతూ పోతూ ఉంటే ప్రపంచం మా వెనకాల ఆటోమేటిక్ గా వచ్చేసింది. కానీ ఈరోజు ముస్లిం సమాజం ప్రపంచం సంపాదించడానికి, ఈ లోకం యొక్క ప్రీతి మీద, డబ్బు యొక్క ప్రీతి మీద అల్లాహ్ యొక్క ధర్మాన్ని, అల్లాహ్ను విడిచిపెట్టేశారు. సోదర మహాశైలారా, లోక ప్రీతులు ఎక్కువైపోయారు మన ముస్లిం సమాజంలో. అదే విధంగా చావుని అసహించుకుంటున్నారు. అంటే ఏంటి చావును అసహించుకోవడం? అంటే మరణం తర్వాత సంభవించేటువంటి పరలోక జీవితము, ఆఖిరత్ గురించి ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ఉండడం. ఇది కూడా ఒక కారణము ముస్లిం సమాజంపై ఈ విధమైనటువంటి సమస్యలు, ఉపద్రవాలు, ఆపదలు, ఫిత్నాలు వచ్చి పడడానికి ఇది కూడా ఒక కారణమని మనకు హదీస్ తెలియజేస్తుంది. అలాంటి సందర్భంలో ఇదే వాక్యం ఇందాక ఏదైతే నేను తెలియజేశానో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వత్తఖూ ఫిత్నతన్ లా తుసీబన్న అల్లదీన ظلموا మిన్కుం ఖాస్సా. ముస్లిం సమాజంలో ఇప్పుడు రెండు వర్గాలు ఉన్నాయి. ముస్లిం సమాజంలో జమాతులు అయితే ఎన్నో ఉన్నాయి, ఫిర్ఖాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈమాన్ పరంగా, విశ్వాసం పరంగా ఇప్పుడు మనం డివైడ్ కనుక చేసినట్లయితే ముస్లిం సమాజంలో రెండు విధాల వారు ఉన్నారు. ఒకరు అల్లాహ్ దయ వల్ల, అల్లాహ్ నన్ను కూడాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క వర్గంలో జతపరచుగాక. ఎవరైతే ఈ మొదటి వర్గం వారు ఉన్నారో అల్లాహ్ దయ వల్ల ఈమాన్ మరియు ఇస్లాం మార్గంలో ఉన్నారు. ఎంతో కొంత బలహీనమైనటువంటి ఈమాన్ అయినా సరే ధర్మంపై నిలకడగా ఉన్నారు. మరికొంతమంది పేరుకే ముస్లిం, అల్లాహ్ మనందరినీ క్షమించుగాక, పేరుకే ముస్లిం, జుమ్మా ఒకటి గుర్తుకొస్తుంది, లేకపోతే ఈద్ యొక్క నమాజులు గుర్తుకొస్తాయి, దాని తర్వాత ఏమీ గుర్తుకు రాదు. అలాంటి మన ముస్లిం సమాజం కూడాను ఈ సమాజంలో ఏటి కాలంలో ఉంది. ఎక్కడైతే ఈ విధమైనటువంటి సమాజం ఉందో, ఇప్పుడే చదివినటువంటి ఖురాన్ యొక్క ఆయతులు, హదీస్ యొక్క ప్రవచనాలు మనకు స్పష్టపరుస్తున్నాయి. అల్లాహ్ యొక్క అజాబ్ వారిపై వస్తుంది. వత్తఖూ ఫిత్నతన్ లా తుసీబన్న అల్లదీన ظلموا మిన్కుం ఖాస్సా. ఎవరైతే జుల్మ్ చేసేవారు ఉన్నారో, ఎవరైతే దౌర్జన్యం చేసేవారు ఉన్నారో, ఎవరైతే ఆచరణకు దూరంగా ఉన్నారో, ఎవరైతే మంచిని బోధించకుండా, చెడుని నిరాకరించకుండా, షిర్క్ని అరికట్టకుండా, తౌహీద్ని వ్యాపింపజేయకుండా, బిద్అత్ని అరికట్టకుండా, సున్నతిని వ్యాపింపజేయకుండా ఎవరైతే ఉన్నారో వారు జుల్మ్ చేసిన వారు. ఇలా జుల్మ్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారిపైనే శిక్ష వస్తుంది ప్రత్యేకంగా అని మీరు అనుమానించకండి. ఇలాంటి స్థితిలో అల్లాహ్ ఏదైతే శిక్ష కురిపిస్తాడో ఆ శిక్షలో ప్రతి ఒక్కరూ కూడాను వచ్చి పడతారు. ప్రతి ఒక్కరూ కూడాను సమైక్యంగా వచ్చి పడతారు. ఆ శిక్ష ప్రతి ఒక్కరిపై పడుతుంది. ఒక మోమిన్ పై కూడాను, ఒక మునాఫిక్ పై కూడాను, ఒక మోమిన్ పై కూడాను, ఒక పేరుకే ముస్లింగా ఉన్నటువంటి వ్యక్తిపై కూడాను అల్లాహ్ శిక్ష వచ్చి పడుతుంది. మనం చూస్తూనే ఉన్నాం, మనం కల్లారా చూస్తూనే ఉన్నాము. అల్లాహ్ శిక్ష వస్తుంది, అల్లాహ్ శిక్ష పడుతూనే ఉంది. అందులో ప్రతి ఒక్కరు కూడాను జమ అయిపోయారు. అలాంటి సందర్భంలో
అలాంటి సందర్భంలో ఇస్లాం మనకు ఏం బోధిస్తుంది? సబర్, సహనం, ఓర్పు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, సమయం చాలా అయిపోతుంది, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి సహాబాలు మక్కాలో ఉన్నప్పుడు విన్నపించుకున్నారు. ఏమన్నారు? యా రసూలల్లాహ్, యా రసూలల్లాహ్, మక్కాలో ఈ యొక్క దుష్మన్, ఈ యొక్క శత్రువులు మమ్మల్ని ఎంతగానో హింసిస్తున్నారు, అల్లాహ్తో సహాయం, నుస్రత్, మదదు కోరుకోండి. ప్రవక్త వారు అంటారు, ఏమిటి, దీనికే మీ యొక్క సహనం ఓడిపోయారా? సహనం అయిపోయిందా? మీకు పూర్వం గతించినటువంటి సమాజంలో వారిని గొయ్యి తవ్విందులో పాతి పెట్టేసేవారు, ఒక పెద్ద రంపం తీసుకొని నిలువుగా చీల్చేసేవారు, లోహం యొక్క ఇనుపుతో వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని, ఎముకని వేరు చేసేవారు. ఇంత ఘోరమైనటువంటి శిక్షలు వారి జీవితంలో వచ్చింది. వారు ఆ సందర్భంలో అల్లాహ్తో అల్లాహ్తో మదదు కోరుకునేవారు. ఇక మీ యొక్క జీవితంలో ఇలాంటి కఠినమైనటువంటి సమయాలు రాలేదే, కానీ అల్లాహ్తో మదదు కోరుకోవడం వల్ల అల్లాహ్ మదదు వస్తుంది. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది సహనం, సబర్. ఈ సబర్తో పాటు అల్లాహ్ యొక్క ఆరాధన. వస్తఈను బిస్సబ్రి వస్సలా, మీరు అల్లాహ్ యొక్క సహాయాన్ని కోరుకోండి సబర్ మరియు సలాహ్, నమాజుతో. ఆరాధన మరియు సహనం, ఈ రెండిటి జత ద్వారా అల్లాహ్ యొక్క మదదు వస్తుంది. సోదర మహాశైలారా, ఈ విధమైనటువంటి ఉపద్రవాల సందర్భంలో ఒక వ్యక్తి, ఒక ముస్లిం ముందుగా సహనం వహిస్తూ ఓర్పుతో ఉంటూ విజ్ఞానంతో, అజ్ఞానంతో కాకుండా విజ్ఞానంతో అతను ఆరాధనలో నిమగ్నమై ఉండాలి. ఈరోజు చాలా మంది ఏమంటున్నారంటే, ఇమాం గారు, మౌలానా, లేకపోతే షేఖ్, లేకపోతే ముఫ్తీ గారు ఏదైతే బయాను చేస్తున్నారో, నమాజ్ ఇలా చదవాలి, దీని యొక్క విషయంలో మస్లా ఈ విధంగా ఉంది, రోజా యొక్క మసాయిల్ ఈ విధంగా ఉన్నాయి. చాలా మంది ముస్లిం సోదరులు ఈ ప్రశ్న వేస్తూ ఉంటారు, ఏమిటి ఇమాం గారు, ఏమిటి మౌలానా గారు, నేటి కాలంలో ముస్లిం సమాజంపై ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఎన్నో కఠినమైనటువంటి సమయం వారిపై గడుస్తుంది, మీరేమిటి ఇక్కడ నుంచొని నమాజ్ యొక్క మసాయిల్ చెబుతున్నారు, రోజా యొక్క మసాయిల్ చెబుతున్నారు? ప్రజలకి ఈ విధమైనటువంటి కాలంలో, ఇలాంటి ఫితనాల యొక్క కాలంలో ఏం జరుగుతుంది? మీరు వారికి యుద్ధాల గురించి చెప్పండి, మీరు వారికి ఎలా పోరాడాలో చెప్పండి. సోదర మహాశైలారా, నిస్సందేహంగా పోరాడాలి. కానీ ఎప్పుడు ప్రవక్త వారు ఎప్పుడు పోరాటం యొక్క ఎలాన్ చేశారు, ప్రకటన చేశారు? అల్లాహ్ అనుమతి వచ్చింది. అల్లాహ్ అనుమతి ఎప్పుడు వచ్చింది? అదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్. కానీ ఇక్కడ ప్రజలు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారు, అదేమిటంటే, కష్టమైనటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వెంటనే మనం పోరాడాలి, అన్ని విడిచిపెట్టేయాలి. సున్నత్ గురించి కానీ, ఫర్జ్ నమాజ్ గురించి కానీ, మసాయిల్ గురించి కానీ, దీన్ గురించి కానీ, ఇల్మ్ గురించి కానీ చెప్పుకోకూడదు. ఈ విధమైనటువంటి ఆలోచన ఈరోజు మన ముస్లిం సమాజం ఉంది. ప్రత్యేకంగా యువకులు ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. సోదర మహాశైలారా, ఒకసారి గమనించండి. ఏమిటి, ప్రవక్త వారి కాలంలో, ప్రత్యేకంగా మక్కాలో ఉన్నప్పుడు ప్రవక్త వారి యొక్క అనుచరులు సహాబాలపై ఎంతో కఠినమైనటువంటి సమయం గడవలేదా? బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు వారు వారిని అర్ధనగ్నంగా చేసి మట్టిలో, వేడివేడి ఇసుకలో వారిని పడుకోబెట్టేసి హింసించలేదా? సుమయ్య రదియల్లాహు తఆలా అన్హా, మొట్టమొదటి షహీదా, మొట్టమొదటి వీరమరణం పొందినటువంటి మహిళ, వారిని ఏ విధంగా హింసించారు? ఇంకా ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారిని ఏ విధంగా హింసించారు? అదే విధంగా ఎంతో మంది సహాబాలను, వారి యొక్క ఇంటి వారిని ఎంత విధంగా కఠినంగా శిక్షించారు? ప్రవక్త వారు ఏమనేవారు? సహనంతో ఉండండి, హితబోధన చేసేవారు. ఇంకా అదే విధంగా ప్రవక్త వారు ఎవరైతే ఇతర సహాబాలు ఉన్నారో వారికి ఖురాన్ బోధన ఇచ్చేవారు. ఏమిటి, చరిత్ర మన ముందు లేదా? ప్రవక్త వారి యొక్క జీవిత చరిత్ర మన ముందు లేనే లేదు. అందుకనేసి మేము ఈ రోజు మనకు నోటికొచ్చినటువంటి మాటలు చెబుతున్నాము. అయితే ఈ విధమైనటువంటి ఉపద్రవాల సందర్భంలో సహనంతో, ఓర్పుతో ఉంటూ మనము పుణ్య కార్యాల వైపునకు, అల్లాహ్ యొక్క ఇతాత్, అల్లాహ్ యొక్క విధేయత వైపునకు వెళ్ళాలి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, బాదిరు బిల్ అమాల్, మీరు ఫిత్నాల యొక్క సందర్భంలో ఎప్పుడైతే ఈ ఉపద్రవాలు ఒక చీకటి మాదిరిగా కమ్ముకుంటుందో అప్పుడు మీరు ఆచరణ ద్వారా ముందుకు సాగండి. సోదర మహాశైలారా, ప్రవక్త వారు అంటున్నారు, యుస్బిహు రజులు ముమినన్ వయుంసి కాఫిరన్. ఈ ఫిత్నాల యొక్క సందర్భంలో ఒక వ్యక్తి ఉదయమంతా కూడాను మోమిన్ గా ఉంటాడు, సాయంకాలం అమ్మగానే కాఫిర్ అయిపోతాడు. రాత్రంతా కూడాను మోమిన్ గా ఉంటాడు, ఉదయం అవ్వగానే కాఫిర్ అయిపోతాడు.
ఇలాంటి ఉపద్రవాల సందర్భం కూడా వస్తుంది, ఇలాంటి దౌర్జన్యాల సందర్భం కూడా వస్తుంది, ఇలాంటి ఫిత్నాల యొక్క సందర్భం కూడా వస్తుంది. కానీ మీరు బాదిరు బిల్ అమాల్, అల్లాహక విధేయత కార్యాలలో మీరు ఈ యొక్క ఫిత్నాలను ఓడించండి. అయితే సోదర మహాశైలారా, మొట్టమొదటి విషయం ఖులాసా, చివరి విషయం ఏమిటంటే ఈ యొక్క ఉపద్రవాల సందర్భంలో మేము అల్లాహ్తో శరణు వేడుకోవాలి. మొట్టమొదటి విషయము. రెండో విషయము, ఈ యొక్క ఫిత్నాలు ఒకవేళ మనకు చెడు చేసేవి ఉన్నట్లయితే షిర్క్, బిదాత్, ఇన్కార్ హదీస్, జిహాలత్, అజ్ఞానము, మూర్ఖత్వము, లేకపోతే మొబైల్ ఫోన్ల యొక్క ఫిత్నా, సోషల్ మీడియాల యొక్క ఫిత్నా, వీటి నుండి మనం దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈరోజు మన ఇళ్లలో ఎంతో మంది టీవీలు పెట్టుకొని ఉన్నారు, మంచికి ఉపయోగించే వారు ఉన్నారు. కానీ ఎంతవరకు మీరు సహించగలరు? ఎంతవరకు మీరు శైతాన్ యొక్క వస్వసాలకు లొంగిపోలేరు? ఇదొకటి. మనం ఉపద్రవాల యొక్క కాలంలో వీటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. మూడవది, ఈ విధమైనటువంటి ఉపద్రవాలు ఎప్పుడైతే అల్లాహ్ పరీక్షగా మారిపోతాయో అప్పుడు మనం సహనంతో, ఓర్పుతో ఉండాలి. సహనాన్ని కోల్పోకూడదు. ఏ విధంగానైతే ఈరోజు మన చాలా మంది ముస్లింలు సహనాన్ని కోల్పోయారు, వెళ్ళకూడనటువంటి మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. నాలుగవది, అల్లాహ్ యొక్క ఆరాధన, అల్లాహ్ యొక్క ఇతాఅత్, అల్లాహ్ యొక్క విధేయతలో మనం ఈ విధమైనటువంటి కాలాన్ని గడపాలి. అదే విధంగా సోదర మహాశైలారా, చిట్ట చివరి మాట, ఈ ఉపద్రవాల కాలంలో మేము పాటించాల్సినటువంటి విషయము, ఉలమాల యొక్క ఆధ్వర్యంలో మేము తప్పనిసరిగా ఉండాలి. ఉలమాల యొక్క ఆధ్వర్యంలో ముస్లిం సమాజం ఎప్పటిదాకైతే ఉంటుందో అప్పుడు ఈ విధమైనటువంటి ఫిత్నాలు, ఉపద్రవాలు ఏ ఒక్క ముస్లింకు కూడాను హాని గాని, కీడు గాని చేయలేవు. అది ఎంత పెద్దటి చెడు అయినా సరే, కీడు అయినా సరే, ఎంత పెద్దటి సమస్య అయినా సరే, ఉలమాయే హక్, ముస్తనద్ ఉలమా, ఎవరి వద్దనైతే ఖురాన్ మరియు సున్నత్, సలఫే సాలిహీన్ యొక్క ఇల్మ్ ఉందో ఆ ఉలమాల యొక్క ఆధ్వర్యంలో గనక మనం ఉన్నట్లయితే, నేనైనా సరే, మనలో ఎవరైనా సరే, ఎన్నటికి ఎంత మాత్రం కూడా ఈ ఫిత్నాల యొక్క బారికి గురికాము, ఈ ఉపద్రవాలలో చిక్కుకోము. అల్లాహ్ ద్వారా వీరి యొక్క మార్గదర్శకత్వంలో అల్లాహ్ యొక్క సంరక్షణ అనేది మనకు దక్కుతుంది. ఈ కొద్దిపాటి విషయాలు ఏదైతే నేను చెప్పగలిగానో, ఉంచగలిగానో, అల్లాహ్ ఇందులో ఏది విధమైనటువంటి పొరపాటు గాని, తప్పిదం గాని జరిగి ఉంటే అల్లాహ్ నన్ను క్షమించుగాక. అదే విధంగా అల్లాహ్ తాలా విన్నటువంటి ఈ విషయాలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని, దీనిని సరైనటువంటి పద్ధతిలో అర్థం చేసుకొని అల్లాహ్ దీని ప్రకారంగా ఆచరించేటువంటి సౌభాగ్యం మనందరికి ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఫిత్నాల కాలంలో, ఉపద్రవాల కాలంలో, అది కీడు, చెడు, లేకపోతే ఒక అజాబ్, ఒక శిక్షగా మాపై వచ్చిపడి ఉన్న అల్లాహ్ తాలా వాటన్నిటి నుండి తన యొక్క శరణు అల్లాహ్ మేము కోరుకుంటున్నాము. అల్లాహ్ మమ్మల్ని రక్షించుగాక. యా ఇలాహల్ ఆలమీన్, మనలో ఎవరైతే ముస్లిం సోదరులు ఈమాన్కు, ఇస్లాంకు దూరంగా ఉన్నారో అల్లాహ్ వారికి ఈమాన్ మరియు ఇస్లాం ప్రసాదించుగాక. యా ఇలాహల్ ఆలమీన్, ఎవరైతే ఈ యొక్క ముస్లిం సోదరులు, నేటి సమాజంలో ముస్లిం సోదరులు ఫిత్నాలకు గురై ఉన్నారు, అల్లాహ్ వారిని ఫిత్నాల బారి నుండి రక్షించుగాక. మనలో ఎంతో మంది సోదరులు, ఇక్కడ దగ్గర వారైనా సరే, బయట వారైనా సరే, దూరంగా ఉన్న మన ముస్లిం సోదరులు ఏవైతే ఫిత్నాలకు గురై ఉన్నారో, ఏవైతే ఆజ్మాయిషులకు గురై ఉన్నారో, అల్లాహ్ వారికి రక్షణ కలిగించుగాక. అల్లాహ్ యొక్క నుస్రత్, అల్లాహ్ యొక్క మదదు, సహాయము వారికి కలిగించుగాక. యా ఇలాహల్ ఆలమీన్, మనలో ఎంతో మంది ముస్లిం సోదరులు సమస్యల్లో, ఆపదల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో ఉన్నారు. అల్లాహ్ వారి యొక్క సమస్యలకు పరిష్కారం ప్రసాదించు. యా ఇలాహల్ ఆలమీన్, మనలో ఎంతో మంది అప్పుల భారాన పడి ఉన్నారు, వ్యాపార వ్యవహారాలు నష్టపోయి ఉన్నారు. అల్లాహ్ వారి యొక్క సమస్యలకు పరిష్కారం ప్రసాదించు. యా ఇలాహల్ ఆలమీన్, మనలో ఎంతో మంది అనారోగ్యానికి గురై ఉన్నారు. అల్లాహ్ వారి యొక్క రోగానికి చికిత్సని, వారి యొక్క మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. యా ఇలాహల్ ఆలమీన్, మాకు సరైనటువంటి ఖురాన్ మరియు హదీస్ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించు. చక్కటి ఆచరణ కలిగి ఉండేటువంటి వారిని, స్వచ్ఛమైనటువంటి ఇస్లాంపై ఆచరించే వారిగా అల్లాహ్ మమ్మల్ని తీర్చిదిద్దు. యా ఇలాహల్ ఆలమీన్, మమ్మల్ని ఖురాన్ మరియు సున్నత్ యొక్క ప్రకారంగా ఇస్లాం యొక్క జీవితాన్ని, ముస్లిం యొక్క జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖుర్ఆనిల్ అజీమ్ ونفعنا وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى جبار كريم ملك بر رؤوف رحيم ورب كريم.